నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A91. మన తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల రాజ్యం, అగ్రకుల పాలకులు అణగారిన వర్గాల ప్రజలని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారనేది ఒకసారి ఆలోచన చేయాలి. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో రెడ్ల పాలనలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఎంత దౌర్భాగ్యంగా ఉందనేది ఒకసారి మనం ఆలోచించాలి. అందులో ఒక గ్రామంలో ఒక 50 బిడ్డ గురించి ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లో పేదోని భూమిపై దొరల దౌర్జన్యం, కోర్టు ఆర్డర్ పేరుతో బెదిరింపులు, అక్రమంగా పశువుల కొట్టం కూల్చివేత, పంచనామా రిపోర్ట్ ఇవ్వకుండా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, 30 ఏళ్లుగా కబ్జాలో ఉన్న భూమిపై దొరల దాడి. అయ్యా దొర, నీ కాలు మొక్త, నా భూమిలో లాక్కోకండి అని ఒక పేదవాడు వేడుకుంటున్న కనికరం లేని దొరల దౌర్జన్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిరుపేద కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు తెలిపారు. మరుడ మండలం దామరబీనపల్లి గ్రామానికి చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన సిరగోని లక్ష్మయ్య సుమారు 30 సంవత్సరాల క్రితం కుమ్మం సుధాకర్ రెడ్డి వద్ద నుండి 3.5 గుంటల భూమిని 8,000కు కొనుగోలు చేశారు. ఆ ఒప్పంద పత్రాన్ని కుమ్మం సత్యరెడ్డి రాసిచ్చినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. అనంతరం భూమిని లక్ష్మయ్య తన అల్లుడు చాపల మల్లయ్యకు ఇచ్చాడు. అప్పటి నుండి మల్లయ్య అదే భూమిలో పశువుల కొట్టం ఏర్పాటు చేసి పశు పోషణతో పాటు కూలీనాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే తాజాగా కుమ్మం సదాశివారెడ్డి అకస్మాత్తుగా రంగప్రవేశం చేసి ఈ భూమి నా పేరుపై పట్ట ఉంది, ఇక్కడ ఈ అడుగు పెడితే చంపేస్తామంటూ మల్లయ్యను బెదిరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తన అన్న కొడుకు మాజీ సర్పంచ్ కుమ్మం శ్రీనివాస్ రెడ్డి, అలాగే మల్లిగిరెడ్డి గోపాల్ రెడ్డి, జగాల్ రెడ్డి, మునగాల హంస అంతిరెడ్డి సహకారంతో భూమి ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చినట్టు బాధితులు తెలిపారు. రూపాయలు 6 లక్షలకు ఇస్తేనే ఇక్కడ ఉండనిస్తాం అంటూ డబ్బులు డిమాండ్ చేయగా పేదవాడైన మల్లయ్య ఇవ్వలేనని చెప్పడంతో దొరల బృందం ఆగ్రహానికి గురైంది. దీంతో జేసీబీతో దౌర్జన్యంగా పశువుల కొట్టాన్ని కూల్చివేశారు. అక్కడ ఉన్న పశుగ్రాసాన్ని తొక్కుతూ ఈ భూమిలోకి వస్తే పోలీసు కేసులు పెట్టి జైల్లో వేస్తామంటూ బూతులు తిట్టి బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. కోర్టు ఆర్డర్, పోలీసులు ప్రొటెక్షన్ పేరుతో భూమి చుట్టూ కంచెలు, బోర్డర్లు ఏర్పాటు చేసి మల్లయ్య కుటుంబాన్ని పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పుతూ మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక చాపల మల్లయ్య దంపతులు ఆత్మహత్యానికి పాల్పడే స్థితి చేరుకున్నారు గ్రామస్తులు తెలిపారు. విషయం గ్రామమంతా వ్యాపించడంతో ప్రజలు ఏకమై మల్లయ్యకు అండగా నిలబడ్డారు. 30 సంవత్సరాల క్రితం అమ్మిన భూమిని మళ్ళీ ఇప్పుడు మాదేనంటూ గుంజుకోవడం ఘోరమైన అన్యాయం అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల డిమాండ్ మేరకు సర్వే నెంబర్ 410పై భూమి సర్వే నిర్వహించగా డివిజన్ మరియు మండల సర్వేయర్లు హద్దులు గుర్తించారు. అయితే కుమ్మం సదాశివరెడ్డి తెచ్చుకున్న కోర్టు ఆర్డర్ చాపల మల్లయ్య ఉన్న భూమికి ఎలాంటి సంబంధం లేదని తేలినా ఇప్పటి వరకు పంచనామా రిపోర్ట్ ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. నిజాలు బయటపడతాయనే భయంతో దొరల బృందం అధికారులు కూడా బెదిరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమి సర్కారీ పొరంబోకు భూమి అని తహసీల్దారు విచారణలో తేలినప్పటికీ గతంలో ప్రభుత్వాన్ని మోసగించి అమాయకులకు అమ్మడం, ఇప్పుడు మళ్ళీ అదే భూమిని గుంజుకోవడం ఎంతవరకు సబబు అని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పేదోనికి అన్యాయం చేస్తే ఉసురు తాకుతుందని, న్యాయమే చివరకు గెలుస్తుందని అంటూ దామరబీరంపల్లి గ్రామస్తులు దొరల అరాచకాలను ఎండగడుతున్నారు. ఈ ఘటనపై తహసీల్దార్ రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే ఎస్ఐ మానసిక ఆర్థిక వేధింపులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు బాధితులు ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ భూమిని 30 సంవత్సరాల క్రితము వీళ్ళకి ఈ యాదవులకు రాసిచ్చారు రెడ్డిలు. 8,000 రూపాయలు కూడా కొన్నాడు. వీళ్ళ కాగితం కూడా రాసిచ్చారు వీళ్ళకి. కానీ ఈ కాగితం రాసిచ్చిన వ్యక్తి కూడా ఇందులో ఉన్న కుమ్మం శ్రీనివాస్ రెడ్డి తండ్రి గారని కూడా చెప్తున్నారు. అంటే మీ తండ్రి గారు రాసిచ్చిన కాగితానికే విలువ లేకుండా మీరు ఇలా రివర్స్ తిరుగుతారు. ఈ కుమ్మం శ్రీనివాస్ రెడ్డి అనే పాత్ర చాలా ఎక్కువ ఉన్నది అనిపిస్తుంది ఇలా. ఎందుకంటే కుమ్మం శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్. ఇందులో ఉన్న రెడ్లందరూ కూడా కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తులే. అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెడ్లు బీసీలని, ఎస్సీలని ఎంత విధంగా అనగదొక్కుతారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు రాసిన పేపర్కే ఇలా మళ్ళీ వాళ్ళే రివర్స్ తిరుగుతారు. మళ్ళీ వాళ్ళు రాపించిన తండ్రి రాపించిన పేపర్కే కొడుకులుగా వీళ్ళు ముందుకొచ్చి వీళ్ళని దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు. అంటే ఇది గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా నల్గొండ జిల్లాలో మరి ఘోరంగా అయితే రెడ్ల ఆధిపత్యం నడుస్తుంది. అంటే ఇక్కడ ఈ కుమ్మం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కూడా మరి ఈ గ్రామానికి మాజీ సర్పంచ్.
మాజీ సర్పంచ్ అయి ఉన్న హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి అన్యాయాలకు పాల్పడి వాళ్ళకి సపోర్ట్ చేసి రెడ్డిలకే సపోర్ట్గా నిలబడుతుంది తప్ప ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ సపోర్ట్గా నిలబడటట్లేదు. ఎందుకంటే ఇది అది వాస్తవం. ఆయనకి ఈ భూమి ఆయన అన్యాయంగా ముందుకు వచ్చిన అనేది వాస్తవం. వాళ్ళకి అలా మనసాక్షి వాళ్ళకి తెలుసు. అందుకే తెలిసి కూడా అందుకొరకే ఈ నిర్మాణ జరిగిన స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నిలబెట్టిన అభ్యర్థికి సపోర్ట్గా ఎక్కడ కూడా ఈ వ్యక్తులు సపోర్ట్గా నిలబడి మాకు ఓట్లే అని ఎక్కడ కూడా రాలేదు. ఎన్నికల సమయంలో ప్రచారంలో కానీ ఎక్కడ కూడా మా అభ్యర్థికి ఓటేయి మా క్యాండిడేట్కి ఓటేయి అని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఈ భూమి నిజంగా వాళ్ళకి ఈ బాధితులకు మోసం చేసినాము. ఇది గ్రామ ప్రజలందరికీ తెలుసు. మేము ఇలా వాళ్ళ ఎమ్మడి తిరిగితే ఏ వ్యక్తి అయితే ఎమ్మడి తిరుగుతామో వాళ్ళకి ఓట్లు పడవని వీళ్ళకి వాస్తవానికి తెలుసు. అందుకొరకే ఎక్కడ కూడా తిరగలేదు, వాళ్ళు ఎక్కడ కూడా ఓట్లు అడగలేదు. ఇది అన్యాయం చేసిరని ఊర్లో అందరూ తెలుసు. అన్యాయం చేసిరని ప్రతి ఒక్కరు తెలుసు ఇది. కాబట్టి మేము ఎవరెమ్మడి తిరిగినా వారికి ఓట్లు లేరు ప్రజలు అని వాళ్ళకి మనస్సాక్షిగా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు బయటికి రాలేదు ఎలక్షన్లలో. అంటే ఎంత అన్యాయం చేస్తారని మీ మనసాక్షి మీకు తెలిసేది. ఎందుకు ఆ పేద బిడ్డల్ని బాధ పెట్టేది? ఆశించి మీ తండ్రి గారే మళ్ళీ మీరే ఇలా మళ్ళీ వాళ్ళకి మోసం చేస్తారంటే మాజీ సర్పంచ్ అయి ఉండి కూడా మీరు ఎందుకు వారికి మోసం చేస్తారు అనేది ఒకసారి ప్రజలు కూడా గ్రహిస్తారు. నువ్వు అందుకొరకే వీళ్ళకి మోసం చేసినావు కాబట్టిగానే నీ సర్పంచ్ అభ్యర్థికి ఎంట తిరగలేదు, ఓట్లు అడగలేదు నువ్వు. ఇది వాస్తవం. నీ మనసాక్షి నీకు తెలుసు. కానీ అదే సర్పంచ్ అభ్యర్థి గెలిచినాక మళ్ళా ఇదే కుమార్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అలా నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ లీడర్ల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు ముందుండి మా సర్పంచ్ని మీకు గెలిపించుకొని వచ్చినని ముందుండి వాళ్ళకి సన్మానాలు చేపిస్తుండు ఇదే కుమార్ శ్రీనివాసరెడ్డి. అంటే ఎంత అన్యాయం చేస్తున్నా అనేది కుమార్ శ్రీనివాసరెడ్డి అనేది ప్రజలందరూ గ్రహించాలి. ఇలాంటి వ్యక్తులు చాలా మంది మన నల్గొండ జిల్లాలో చాలా గ్రామాలలో ఈ విధంగా నడుచుకుంటూ వచ్చారు. మాకు సంబంధం లేదన్నట్టు మళ్ళీ గెలిచి మళ్ళీ ఆలనే ఎంట వేసుకొని తిరుగుతారు. ఓడిపోయిన అభ్యర్థులు కూడా పసిగట్టాలి. ప్రతి గ్రామంలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి ఓడిపోయిన ప్రతి సర్పంచ్ అభ్యర్థుల్లో పసిగట్టి ఇలాంటి వాళ్ళని అన్యాయంగా జరుగుతున్న వాళ్ళకి బాధితుల పక్షాన ఓడిపోయిన వాళ్ళు నిలబడాలి. అన్ని గ్రామాలలో ఇలా జరుగుతుంది. ఈ ఒక గ్రామంలో కాదు, చాలా గ్రామాలలో జరుగుతుంది. ముఖ్యంగా ఓడిపోయిన అభ్యర్థులు ఇలాంటి బాధితుల పక్షాన నిలబడాలి. ఇదే విధంగా ప్రతి గ్రామాల నుండి జిల్లా స్థాయి వాళ్ళకి రెడ్డిల వ్యవస్థ చాలా అన్యాయంగా గురి చేస్తుంది. ఎలక్షన్లకు ముందు కూడా సర్పంచ్గా పోటీ చేసామని కట్టేసి కొట్టిరు. అంటే ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నది నల్గొండ జిల్లా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రెడ్డిలు ఎంత గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వాళ్ళకి పలుకుబడి ఎంత నడుస్తుంది, వాళ్ళు ఎంత అన్యాయాలకు గురి చేస్తారు. బీసీలని ఎస్సీలని ఎన్నో విధాలుగా ఈ విధంగా ఈ ఇబ్బందులు వేడెక్కే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది చాలా చాలా ఘోరమైన పరిస్థితి ఇది.